మేము చెప్పేది ఏంటంటే ఇగో ఆడ విగ్రహం అవసరమా మేము వద్దని మంచిగా ఇగో మా పృథ్వీ అన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు మాకు మంచితనంగా ఇగో సంఘ నాయకులు అందరూ చెప్తున్నారు మంచితనంగా మాకు వద్దు అంటుంటే తీసుకొచ్చి ఇందాక అన్న తమ్ముడు అన్నట్టు ఏమంటారు గిచ్చి కయ్యం పెట్టుకున్నట్టే ఉంది ఈ పరిస్థితి. కానీ మేమైతే చెప్తున్నాము ఇవాళ ఒక్కరోజు కాదు ఇంకా ఇప్పుడు సెక్యూరిటీ మొత్తం పెట్టిన పోలీసు వాళ్ళని ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి కాదు ఇంకా 2 రోజులైనా మాత్రం మేము పల్లగొట్టడానికి మాత్రం మహిళల్లో మేమైతే ముందుకు ఉంటాం. మా మహిళలే పల్లగొడతాం, వేరే వాళ్ళు కాదు. మా తెలంగాణ సమాజం మా తెలంగాణ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఎందుకు పెట్టాలి ఈ విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళవి మావి లేవా పెట్టాలంటుంటే సినీ పరిశ్రమకి ఇచ్చినటువంటి మా ప్రభాకర్ రెడ్డి గారికి విగ్రహం పెట్టాలి ఇక్కడ. ఇంకొకటి రవీంద్ర భారతి అని పెట్టిరు. రవీంద్రనాథ్ ఠాగూర్ది ఈ రోజు వరకు ఇక్కడ దిక్కులేదు, వాళ్ళే పెట్టలేదు. కానీ ఎక్కడో ఆంధ్ర వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టు ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పాడుతుంటే అంతకంటే మంచిగా పాటలు ఉన్నాయి. అంతకంటే మంచిగా పాటలు మా గద్దరన్న పాడిండు. ఒక తెలంగాణ ఉద్యమంలో మా అన్నలు మా తమ్ముళ్ళు పాడిన పాటలకి కూర్చున్న వాళ్ళు కూడా ఉవ్వెత్తున లేచి డ్యాన్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి కవులు కళాకారులు మా దగ్గర ఉన్నారు. ఎక్కడో తీసుకొచ్చి ఈ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుంటే మేమైతే ఒప్పుకునేది లేదు. పెట్టాల్సి ఉంటుంటే ఇది రవీంద్ర భారతి, ఈ నడి ఒడ్డున ఉన్న ఈ రవీంద్ర భారతిలో పెట్టాల్సి వస్తే మా బెల్లి లలితక్క పాటలకి పెట్టాలంటే మా బెల్లి లలితక్క ఫోటో విగ్రహం పెట్టాలా? మా బెల్లి లలితకి ఏం తక్కువైంది, మా అక్కకి ఏం తక్కువైంది? పెట్టాల్సి వస్తే మా అక్క విగ్రహం పెట్టాలి. కానీ ఎవరియో తీసుకొచ్చి ఎక్కడ ఆంధ్రోడి తీసుకొస్తే ఇవాళకి కూడా మేమైతే ఏదైతే మేము తెలంగాణని కోరుకున్నామో మా తెలంగాణ మాకు రాలేదు. మేము ఒక తెలంగాణ మాత్రమే వచ్చింది. కానీ మేము ఆశించిన మాకు సంపూర్ణ తెలంగాణ ఈ రోజు కూడా రాలేదు. మేము చెప్తున్నాం ఇదే కాదు, ఇక్కడ ఉన్న విగ్రహం ఇవ్వాలి, ఇక్కడ విగ్రహం పెట్టొచ్చు. కానీ మేమైతే క్లియర్గా చెప్తున్నాం ఇది ఒక విగ్రహమే కాదు, ఆంధ్ర వాళ్ళే ట్యాంక్ బండి మీద ఉన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మీరు బేషరతుగా అవి తీసుకెళ్లాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మా అన్నలందరూ మా అక్కలందరూ ఉన్నారు, మేము తల ఒక రాయి పట్టుకొని ఇక్కడ కూర్చున్నామంటే ఇది మాత్రం మేమేదో రాత్రిపూట దూకి మరి కూడా వచ్చి పలగొడతాము. మాకు మద్దతుగా మా సంఘ నాయకులు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా ప్రజా సంఘాలు ఉన్నారు, మా తమ్ముడు పృథ్వీ ఉన్నాడు, మా తమ్ముడు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు, మా అక్కలు ఉన్నారు, మా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ ఉన్నారు. మేమైతే పలగొట్టేదే ఇవాళ కాకపోయినా రేపైనా పలగొడతాం.